హాయ్, సుబ్బు వంటలకు స్వాగతం. ఎలా చూపించబోయే వంట సగ్గు బియ్యం కిచిడి చేయబోతున్నాను. ఆలస్యం ఇంకా చేద్దాం. మన వంట చేసి చూపిస్తాను. సగ్గు బియ్యం ముందుగా కడిగి సిద్ధంగా ఉంచుకున్న సగ్గు బియ్యం పోగంట నానబెట్టుకొని చేడు శనగిత్తనాలు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 2, తగినంత ఉప్పు, తర్వాత కారం, గరం మసాలా పొడి, ధనియాల పౌడరు, అల్లం పేస్టు, నెయ్యి 2 స్పూన్లు, ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, తర్వాత బాండీ పొయ్యం పెట్టుకోవాలి. బంగాళదుంప, నిమ్మకాయ, బంగాళదుంప ముందు ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక గ్యాస్ పొయ్యి ముట్టించుకోవాలా. పోపు దినుసులు అవి గోల్డ్ కలర్ లాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని కొంచెం గోల్డ్ కలర్ దాకా మీడియం సైజులో పెట్టుకొని వేయించుకోవాలి. కరివేపాకు, పుదీనా అవి కూడా వేసిన తర్వాత వేయించుకోవాలి. ముందుగా బంగాళదుంప ఉడికి పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంప ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. అవి గోల్డ్ కలర్ వచ్చిందాక మీడియం సైజులో పెట్టుకొని మంచి అలాగండి చూపిస్తున్నా చూడండి. అలా యాడ్ చేసుకోవాలి. అదిగండి చూడండి ఫ్రెండ్స్, మాకు చిన్ని వచ్చింది బుల్లి చేతులతోటి ముద్దుగా ఎలా చేస్తుందో చూడండి అండి. మాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం అండి, అది పుట్టక ముందు నుంచి పరిచయం. అది ఇంకొకటి వచ్చింది చూడు, పెద్దది తేజు, అది పుట్టినప్పుడు వచ్చామండి. అది ఇదేమో చిన్నదనమాట, దీని పేరు సిన్ని. నేను చేస్తాను ఉప్పు, నేను చేస్తాను కర్రీ, నేను కనపడతాను అని అంటుంది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి అని అందరు షేర్ చేసుకోండి అని చెప్పిద్ది నాకు. ఇప్పుడు మీరు కూడా చూడండి, అందరూ చూసి లైక్ చేయండి. చూడు బాగుంది, బొద్దుగా ఎర్రగా ఎలా ఉందో. పెద్దది కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వస్తుంది కెమెరా కలిసి చూడటానికి సిగ్గుపడిపోతుంది పాపం. ఏం సిగ్గుపడుతుందో సిన్ని. వాళ్ళ అక్కని పిలుస్తుంది, రా నువ్వు కూడా అంటుంది. అది లైట్ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. లైట్ చేయండి, షేర్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చితే. అది చూడు అంత ముద్దుగా నేనేస్తాను తిప్పుతుంటుంది. ఇప్పుడు అదిగండి, ఇప్పుడు మనం వేసిన వేగినాయి కదా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర, పుదీనా మిక్సీ చేసుకున్న చట్నీ అండి అది ఇప్పుడు కలుపుకోవాలి. మనం ఇందాక బంగాళదుంప, కరివేపాకు వేసాం కదా, అందులో కలుపుకోవాలి. ఇప్పుడు మనం కడిగి సిద్ధంగా పెట్టుకున్నాయి ముందుగా మనము ఆ కడిగి పెట్టుకున్నాం కదా, సగ్గుబియ్యం బాగా ఆరిపోయినాయి కదా, అవి వేసి తిప్పుకొని వేడి శనగిత్తనాలు ఉన్నాయి కదా, అవి మనం ముందు మిక్సీ పెట్టుకున్నాం ఆ పొగడ్రు పెట్టి తిప్పుకొని ఇలాగా బౌల్లోకి తీసుకోవాలి. బాగా స్మెల్ వస్తా భలే ఉంటుంది, గుమ్మలాడుతా. వేడి శనగిత్తనాలు ఉన్నాయి కదండి, అందుకని వడదగో చిన్ని తేజు నాకు పెట్టు నేను చూస్తాను అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికి ఎంత ఆనందమో అసలు రావాలి. పెద్దది నా కలరేలండి, చిన్నది వైట్ కానీ. అవి ఇద్దరు షేర్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మీరంటే అందరు చూడండి మా ఛానల్. వాళ్ళిద్దరికి ఎంత ఆనందం పడుతున్నారు. అది అలాగా ప్లేట్లో తీసుకోవాలి, నిమ్మకాయ పిండుకోవాలి.